హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కటూరి. ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే, రెడీ చేయాలి. అప్పుడప్పుడు ఇడ్లీలో కానీ అన్నంలో కానీ సాంబార్ చేసుకుంటూ తింటూ ఉంటాం. దానిలోకి సాంబార్ పౌడర్ ఎలా రెడీ చేయాలో నేను చూపిస్తాను. వచ్చేసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ కొన్ని ఎండుమిరపకాయలు బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల మెంతులు బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మెంతులు రెడ్ కలర్ అయ్యేదాకా బాగా వేయించాలండి. ఓపికగా సన్న మంటతోని మనం ఎంత ఓపికగా వేయించుకుంటే అంత టేస్టీగా తయారవుతుందండి సాంబార్ పౌడర్. రెడీ అయిన తర్వాత దాన్ని సాంబార్లో వేసుకొని తింటే సాంబార్ మాత్రం సూపర్గా ఉంటుందండి. చూడండి, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 3 టేబుల్ స్పూన్ల వరకు నేను జీలకర్ర, తర్వాత 2-3 టేబుల్ స్పూన్లు మినపప్పు అన్నీ బాగా డ్రై రోస్ట్ చేసుకున్నానండి. రెడ్డిష్గా అయ్యే వరకు సన్న మంట మీద మంచిగా వేయించుకుంటూ ఉండాలండి. ఇలా వేయించుకుంటూ ఉంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. స్మెల్ అనేది అద్భుతంగా వస్తుందండి. మనం నిజంగా సాంబార్ చేస్తున్నామా అన్నట్టుగా రావాలండి స్మెల్. అంత ఓపికగా సన్న మంట మీద చాలాసేపు ఇలా వేయించుకుంటూ ఉండాలి. దీంట్లోనే మీరు కరివేపాకు వేయించుకోవచ్చు, కొంతమంది బియ్యం వేస్తారు, ఇంకా కావాలంటే మనం వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నేను మిరియాలు కూడా యాడ్ చేశాను. పసుపు, ఉప్పు అన్నీ వేసుకుంటారు. ధనియాలు నేను ఇవన్నీ వేయకుండా జస్ట్ ఓన్లీ ఈ 4-5 ఇంగ్రీడియంట్స్ వేస్తాను. డైలీ నేను సాంబార్ పౌడర్ చేసి ఒక డబ్బాలో పెట్టుకుంటాను. కావాల్సినప్పుడు అవి కూడా యాడ్ చేసేస్తాను. ఇలా సాంబార్ మరలుతున్నప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్లు ఈ సాంబార్ పౌడర్ వేస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి సాంబార్. 2 బెల్లం ముక్కలు కూడా యాడ్ చేస్తాను నేను సాంబార్ చేసిన తర్వాత. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అన్నీ వేసి లాస్ట్లో దించే ముందు ఒక 10-15 మినిట్స్ ముందు ఈ సాంబార్ పౌడర్ వేసి ఇంకొక 10 మినిట్స్ బాయిల్ చేస్తే సూపర్గా ఉంటుందండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.